ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 1వ తారీఖున పెంచిన పెన్షన్లను మొత్తం అందజేయడంతో లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి సర్పంచ్ ఆచంట సత్యనారాయణ గ్రామంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పెన్షన్లు అందజేసిన ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం 1వ తేదీన తెల్లారింటికి పేదలకు పెన్షన్లు పంపిణీ చేయడం హర్షదాయకమన్నారు. కాగా గ్రామానికి చెందిన పలువురు తల్లిదండ్రులు తమ వికలాంగ పిల్లలకు 6,000 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానపూడి దుర్గారావు, చుప్పన వీరబాబు, అడ్డాల జ్యోతి తదితరులు మాట్లాడుతూ పుట్టుకతోనే పోలియో బాధిత దివ్యాంగులైన తమ పిల్లలకు 3,000 నుండి 6,000కు మాత్రమే పెన్షన్ పెంచారని 15,000కు పెంచి వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండో నెల ఫంక్షన్ ఫస్ట్ తారీఖునే రెండో నెల ఇవ్వడం జరుగుతుంది. ఈవేళ గత నెలలో వికలాంగులకి కొందరికి 15,000 చొప్పున వచ్చినాయి ఈ గ్రామంలోని. మళ్ళీ తదుపరి ఈ నెలలో నలుగురికి కొత్తగా 15,000 రూపాయలు వచ్చినాయి. ఈ నలుగురికి గతంలో 6,000 వచ్చినాయి. ఈ ప్రభుత్వం మీద గ్రామస్తులకి రాష్ట్ర ప్రజలకి ఇటువంటి సంక్షేమ పథకాలని అమలు చేయడం వల్ల చాలా సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో ఉన్నారు. అబ్బాయికి డబ్బులండి అందరికి 15,000 వస్తున్నాయండి. మా అబ్బాయికి పుట్టుక నుంచి అలాగే ఉన్నాడండి, అలాగే ఉంటుంటే 6,000 వస్తున్నాయండి. అందరికీనేమో 15,000 వస్తున్నాయండి. మా అబ్బాయి కంటే కింద ఉన్న ఊరికి వస్తున్నాయండి. మొత్తానికి మాటలు కూడా రావండి. మా కూకుంటే లెగితే కూర్చోలేడండి, అలాగే ఉంటాడండి. మా కుర్రోడికి 6,000 వస్తున్నాయండి. 15,000 వచ్చి ఇలా చూడండి బాబు, మేము లెగదీయవలసి వస్తుంది, కూకడ పెట్టవలసి వస్తుందండి బాబయ్య. మాకేం ఆధారం లేదండి.